ఈ వీక్లో రిలీజ్ అయిన 'సుమతి శతకం' మూవీ ఎలా ఉంది? ఫ్యామిలీతో వెళ్ళొచ్చా లేదా ఓటీటీకి వెయిట్ చేయాలా? హానెస్ట్ రివ్యూ ఇప్పుడే చెప్తా. నో ఓవర్ హైప్, నో నెగిటివిటీ. సో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సినిమా స్టోరీ విలేజ్ బ్యాక్డ్రాప్లో స్టార్ట్ అవుతుంది. హీరో క్యారెక్టర్ సింపుల్ అండ్ ఇన్నోసెంట్ గాయ్. లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఎమోషన్స్, విలేజ్ సెంటిమెంట్ మిక్స్ చేసి స్టోరీ నడుస్తుంది. టైటిల్ క్లాసిక్ తెలుగు లిటరేచర్ని రిమైండ్ చేస్తుంది. కానీ స్టోరీకి డైరెక్ట్ కనెక్షన్ ఉండదు. ఫస్ట్ హాఫ్ మోస్ట్లీ లవ్ అండ్ కామెడీతో స్మూత్గా వస్తుంది. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ డ్రామా అండ్ కాన్ఫ్లిక్ట్ సీన్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో పర్ఫార్మెన్సెస్ వైస్కి వస్తే హీరో పర్ఫార్మెన్స్ ఎనర్జెటిక్గా ఉంది. కొన్ని సీన్స్లో బాగా పర్ఫామ్ చేశాడు. హీరోయిన్ నేచురల్గా కనిపించింది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సపోర్టింగ్ సీన్స్ కామెడీ ట్రై చేశారు, బట్ కొన్ని జోక్స్ వర్కౌట్ కాలేదు. ఎమోషనల్ సీన్స్లో యాక్టింగ్ డీసెంట్గా ఉంది. సో మ్యూజిక్ అండ్ టెక్నికల్ పర్ఫార్మెన్సెస్కి వస్తే మ్యూజిక్ యావరేజ్గా ఉంది. సాంగ్స్ ఓకే, బట్ చార్జ్ బస్టర్ లెవెల్లో లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విలేజ్ లెవెల్కి మూడ్ సెట్ అయ్యేలా ఉంది. సినిమాటోగ్రఫీ హైలైట్. రూరల్ విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ కొంచెం టైట్గా ఉంటే బెటర్ అని నాకు అనిపించింది. సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. లీడ్ పేర్ కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో. ఫ్యూ ఎమోషనల్ సీన్స్ కొన్ని మాత్రం ఉండడం వల్ల కొంచెం ఏమో ల్యాగ్ అనిపిస్తుంది అంతే. సో ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్లోగా వెళ్తుంది స్టోరీ. ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్. ఇలాంటి మూవీ మనం ప్రీవియస్ సినిమాల్లో ఎక్కడెక్కడో చూసుంటాం. సో వీక్ కామెడీ ఇన్ పార్ట్స్. కొన్ని కామెడీ సీన్స్ కొన్ని వర్కౌట్ అవ్వలేదు. సో ఈ మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్గా 'సుమతి శతకం' ఒక సింపుల్ రూరల్ ఫ్యామిలీ డ్రామా. హై ఎక్స్పెక్టెన్స్ లేకుండా చూస్తే ఒకసారి చూడొచ్చు. మాస్ ఆడియన్స్కి యావరేజ్ అనిపించవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కి డీసెంట్ వాచ్. మై రేటింగ్ వచ్చేసరికి 2.5 out of 5. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.